The police have cracked the murder case of a married woman in Pandalapaka, Anaparthi constituency. During the investigation, several shocking details emerged. According to CI Sumanta and Bikavolu CI Ravichandra, the murder was linked to extramarital affair. A heated altercation between the accused and the woman's acquaintances escalated, leading to the crime. The police acted swiftly, arresting the accused in a short span and sending them to remand. Authorities continue to investigate further details surrounding the case. The 28 తేదీ రాత్రి అంటే తెల్లవారుజాము వచ్చేసరికి 29 తెల్లవారుజామున బెక్కవల్లోని వెలంపేటలో ఒక వివాహిత ఆమె పేరు వచ్చి కుడిపూడి వెంకటేశ్వరి అనే వివాహిత ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గండి బ్యాగ్స్ సంబంధించిన ఒక షాపులో ఒక కంపెనీ అది అనుమానాస్పద స్థితిలో అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవడంతో మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పీ మేడం అయిన కొత్తగా వచ్చారు కూడా విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ ఈ కేసుని 24 గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిలు కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి A1 అయినటువంటి అతను దుర్గాప్రసాద్ గుత్తిపోలు దుర్గాప్రసాద్ అన్న అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండల పరిధిలో పందలపాకలో ఇది 28/1/25 తేదీ రాత్రి అంటే తెల్లవారుజాము వచ్చేసరికి 29 తెల్లవారుజామున బెక్కవోల్లోని వెలంపేటలో ఒక వివాహిత ఆమె పేరు వచ్చి కుడిపూడి వెంకటేశ్వరి అనే వివాహిత ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గండి బ్యాగ్స్ సంబంధించిన ఒక షాపులో ఒక కంపెనీ అది అనుమానాస్పద స్థితిలో అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవడంతో మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం.